నారాయణపేట జిల్లా బీజేపీలో ఇద్దరు ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేసిన జలంధర్ రెడ్డి, నారాయణపేట నుంచి పోటీ చేసిన రతన్ పాండ్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. దీంతో జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. నారాయణపేట్ జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఇద్దరు పార్టీకి గుడ్ బై చెప్పారు. మక్తల్ నుంచి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి పోటీ చేయగా, నారాయణపేట నుంచి రతన్ పాండ్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా ఇద్దరు ఒకేసారి బీజేపీని వీడడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. జలంధర్ రెడ్డి తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం బీజేపీతో అనుబంధమున్న రతన్ పాండ్ రెడ్డి సైతం పార్టీని వీడారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో స్థానిక నాయకులు మంతనాలు జరిపారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. జిల్లా బీజేపీలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యలకు ప్రధాన కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయినా పరిష్కరించే ప్రయత్నం చేయలేదని, అందువల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని అసంతృప్త బీజేపీ నాయకుల అనుచర వర్గం చెబుతున్నారు. జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన సందర్భంలోనే పార్టీలో నెలకొన్న సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం వల్ల జిల్లా నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీలో జరుగుతున్న అవమానాలను భరించలేక ఇమడలేకపోయారు. పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న నారాయణపేటలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జలంధర్ రెడ్డి, రతన్ పాండ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల ముంగిట ఇద్దరు ముఖ్య నాయకులు పార్టీని వీడడం బీజేపీకి మైనస్. నారాయణపేట జిల్లా బీజేపీలో జరిగిన అనూహ్య పరిణామాలతో బీజేపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.